Okay, you guys, this pumpkin halwa is an absolute dream. I mean, look at this consistency and the taste. మనం వేస్ట్ చేయలేదు. ఈ విత్తనాలను మనం ఎండలో ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోవచ్చు. ఇట్లా తురిమే దాంట్లో తురుముకోవాలండి. తురిమే దాంట్లో మనం ఈ గుమ్మడికాయ బద్దల్ని మనం ఇలా తురిమి పెట్టుకోవాలండి. గింజలు ఉండకూడదు. వాటర్ని ఇట్లా వాటర్గా సపరేట్ చేసుకోవాలండి. ఇట్లా తీసుకొని ఇట్లా మనం బాగా ప్రెస్ చేసి పిండి పక్కన పెట్టుకోవాలి అండి. ఇట్లా పిండి మనం ఒక ప్లేట్లో తీసుకొని ఈ వాటర్ని ఇట్లే పక్కన పెట్టండి. ఇది మళ్ళీ మనం యూజ్ చేస్తాం. ఈ వాటర్ని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు ఆవు నెయ్యి వేసానండి నేను. దీంట్లో ఇది వేసుకొని బాగా మనం తడిపోయేటట్టు వాడ్చుకోవాలి. నెయ్యిలో బాగా వాడిన తర్వాత నీరు పోయిన తర్వాత మనం పిండి పెట్టిన నీళ్ళని దీంట్లో పోసి బాగా మనం ఉడికించాలి. ఇంకా కొంచెం వాడాలా. ఒక 5 మినిట్స్ అవుతుందండి. మొత్తం చేసేసరికి 15-20 నిమిషాలు అవుతున్నాయి. గుమ్మడికాయ హల్వా అయ్యేసరికి 10 నిమిషాలు ఇది బాగా వాడాల. నెయ్యిలోనే మనం ఇది ఫ్రై చేసుకోవాలండి గుమ్మడికాయ తురుము. రండి, బాగా వాడింది ఇది నెయ్యిలోనే కొంచెం వాడింది. మనం ఈ వాటర్ని గుమ్మడికాయ వాటర్ ఉంది కదండి దీంట్లో వేసి కొంచెం బాగా ఉడికిస్తామండి. బాగా ఉడికివ్వాలి. దండి బాగా వాడిపోయింది. ఇప్పుడు ఇది ఈ కప్పుతో ఒకటి ఉందండి గుమ్మడికాయ తురుము. దీనికి 1 చక్కెర వేస్తున్నాను. 1 చాలు. ఎక్స్ట్రా కావాలంటే 1.5 కూడా వేసుకోవచ్చు. ఇది బాగా కొంచెం పాకం వచ్చే వరకు గట్టిగా ఉంచాలి. కొంచెంసేపు ఒక 5 నిమిషాలు బాగా చక్కెర కరిగి కొంచెం చిక్కబడే వరకు దీంట్లోనే ఉండాలండి. అంటే స్టవ్ మీద పెట్టి మాడకుండా కలుపుతూ ఉండాలి. మనకు కలర్ కావాలంటే వేసుకోవచ్చు, అవసరం లేదంటే అట్టే వదిలేసేయచ్చండి. కొంచెం అక్కడక్కడ గుమ్మడి గింజలు వచ్చినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. లేతవి వేసాను, కొంచెం లేత ఉండేవి దీంట్లో వేసాను. అంతే, అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేస్తాం. నెయ్యి పక్వానికి వస్తే చాలా నెయ్యి అంతా కలిసి వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో మనం క్యాష్నట్ కిస్మిస్ వేసుకొని పైన గార్నిష్ చేసుకోవచ్చండి. అంతా అయిపోతుంది. అది లేకపోయినా పర్వాలా, అట్లనే మనం సర్వ్ చేసేసేయచ్చు.
చూడండి ఈ పదాన్ని మైసూర్ పాకు పదం లాగా వస్తుంది చూడండి. అంతే అయిపోతుంది. మనం ఆఫ్ చేసి మూత పెట్టామంటే గట్టిగా వచ్చేస్తుంది ఒక 10 నిమిషాలకి. అంతే. ఇది కాశీ హల్వా అంటారు, గుమ్మడికాయ హల్వా అంటారండి. ఇది చేయడానికి ఒక అరగంట పడుతుందండి. ఇప్పుడు నాకు అరగంట పట్టింది ఇది చేయడానికి. నేను 10-15 నిమిషాల్లో అయిపోతున్నాను, అరగంట పట్టింది. చూడండి గుమ్మడికాయ హల్వా చల్లారిన తర్వాత గట్టిగా వస్తుంది. వావ్, చాలా బాగా వచ్చిందండి హల్వా. టేస్ట్ కూడా చాలా చాలా రుచిగా ఉంది, టేస్ట్గా ఉంది. ఒకటికొకటి చక్కెర కరెక్ట్గా ఉందండి, చాలా బాగుంది. నెయ్యిలో మనం క్యాష్యూని కిస్మిస్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ రాగానే మనం హల్వాలో వేసేసుకుంటాం. గుమ్మడికాయ హల్వా, వైట్ గుమ్మడికాయ. దండి బ్రౌన్ కలర్ వచ్చేసింది. మనం ఆ క్యాష్ ఏంటంటే మనం దీంట్లో అండి హల్వా రెడీ అయిపోయింది. గుమ్మడికాయ హల్వా మనం దేవుడికి నైవేద్యం పెట్టుకొని, దీంట్లో నేను ఎలాచి పౌడర్ వేయను మర్చిపోయా, లాస్ట్లో వేస్తున్నాను. కొంచెం ఎలాచి పౌడర్ కూడా వేసుకోండి. ఆ వేడి ఆయిల్లో వేస్తే కలిసిపోతుంది.